అంతేకాదు భార్యలో కూడా భర్తను మార్చే శక్తి యుక్తి ఎవరు ఇచ్చారు తెలుసా? భార్యకే ఉన్నాయి. దేవుని స్తోత్రం కలిగాక నువ్వు మనసు పెట్టి నువ్వు ప్రార్థన చేయి, నీకు అనుకూలంగా మారిపోతాడు నీ భర్త. అలాగని చెప్పి ఎలా పడితే అలాగా నీ బానిసగా చేసుకోవచ్చు. ఒక మంచి ఆయన ఒక మాట చెప్పాడు. ఏమంటే బుద్ధిహీనురాలి స్త్రీ ఏం చేస్తుందంటే తన భర్తను దాసుడిగా చేస్తాడు. ఏం చేస్తుంది? దాసుడిగా అంటే తన పనివాడిగా చేసుకుని ఆ దాసుడికి భారీగా ఉంటుందంట. ఎవరు? బుద్ధిహీనురాలు. యోగ్యురాలు ఎలా ఉంటుంది తెలుసా? తన భర్తను రాజుగా చేస్తుందంట. ఆ రాజుగా చేసి రాజుగారి పక్కన ఎలా ఉంటుంది తెలుసా? రాణిగా ఉంటుంది. కాబట్టి స్త్రీలారా, ప్రభువుని బట్టి మీకు చెప్పే విషయం ఏంటంటే మీ భర్తను ఎలా చేయాలి? మీరు రాజుగా చేయాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. రాజుగా చేస్తే రాణిస్తానే ఎవరిది? రోడ్డు అంటే ఇల్లు ఉందా? నీదే కదా. నీ భర్త రాజు అయితే రాణిస్తానే ఎవరిదమ్మా? నీదే కదా. నువ్వు రాణిగా ఉంటావా? దాసుడికి భారీగా ఉంటావా?